మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. జగిత్యాల జీవన్ రెడ్డి మీద ఎందుకంత ప్రేమ? అంటే ఆయన కొంచెం ఆయన మీద కార్నర్ చూపిస్తే ఆ ఓట్లన్నీ మీ వైపు వస్తాయనా? జగిత్యాల జీవన్ రెడ్డి మీద ప్రేమ కాదండి, ఆయన మీద గౌరవం. అది ఓకే, అది గౌరవం. ఇప్పటి నుంచి కాదు, ఫస్ట్ నుంచి గౌరవం ఆయన అంటే. ఆయన వచ్చి ఇక్కడ ఎంపీగా నిలబడ్డప్పుడు కూడా ఆయన గౌరవప్రదంగానే ఓడగొట్టినాం ఆయనని ఎప్పుడు అటాక్ చేయలేదు మేము పొలిటికల్గా. రెండోది ఆయనను గౌరవించక తప్పదు. ఆయన ఇది జెంటిల్మెన్, ఒక రైతు బిడ్డ, నాన్ కాంట్రవర్షియల్ పొలిటీషియన్ త్రూ అవుట్ హిస్ కెరియర్. విల్ డెఫినెట్లీ రెస్పెక్ట్ హిమ్. ఆయన ఇబ్బంది పడుతున్నాడు కదా, తీసుకోపోయారు. వాళ్ళు రారండి ఈ ఏజ్లో, ఎంతకాలం బతికి కాంగ్రెస్లో. ఐ డోంట్ థింక్ సో దే విల్ కమ్. మనం అడగడం కూడా సబబు కాదు. ఆయనకి వచ్చేది ఉంటే ఆయన నా నెంబర్ ఉన్నది ఫోన్ చేసుకుంటాడు. ఆయన పెద్ద ఆయన ఇంటికి పోయి కాళ్ళకు దండం పెట్టి తీసుకుంటా ఆయన వస్తా అంటే. సో ఒకవేళ కార్పొరేషన్ మీ చేతికి వస్తే ఏం చేస్తారు? ప్రజలకు ఏం హామీ ఇస్తున్నారు ఇందూరు ప్రజలకి? ఫస్ట్లీ ఈ స్మార్ట్ సిటీ చేయలేదు అరవింద్ అన్నాడు. చదువుకోనోడు, బేసికల్లీ బేసిక్ ఎడ్యుకేషన్ లేదు రేవంత్కి. స్మార్ట్ సిటీ అన్నది స్టేట్ గవర్నమెంట్స్ ప్రపోజ్ చేయాలి. కోటా ఇస్తుంది సెంటర్ 4-5 ఫర్ తెలంగాణ. ఏందో మీరు ప్రపోజ్ చేయాలి. ఏ కార్పొరేషన్లు అన్నది, ఏ టౌన్లు అన్నది వీళ్ళు ప్రపోజ్ చేయాలి. వీళ్ళు నిజామాబాద్ చేయలేదు, ఇంతకుముందు ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కూడా చేయలేదు. కానీ నేను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ప్లస్ అమృత్ పథకం కింద దాదాపు 400 పైచిలు కోట్లు తీసుకొని వచ్చినాము డెవలప్మెంట్కి. అవే చక్కగా వీళ్ళు దాన్ని ఖర్చు పెట్టలేదు. యూజీడీ ఎక్కడిదక్కడనే ఉంది. యూజీడీ ఎప్పటి నుంచి ఉంది తెలుసా రావు గారు? మా దగ్గర 17-18 ఇయర్స్ అవుతుంది, నడుస్తూనే ఉంది యూజీడీ. ఇంత చిన్న పట్టణంలో 400 crores ప్లస్ ఫర్ ది బేసిక్ కమ్యూనిటీస్ సెంటర్ నుంచి శాంక్షన్ చేయించినాం ఈ స్కీమ్స్. సద్వినియోగం చేసుకోవాలి కదా. ఎక్కడున్నాయి డ్రైన్లు, ఎక్కడున్నాయి రోడ్లు? మీరు తిరుగుతూ ఉన్నారు కదా పొద్దుటి నుంచి. ఘోరమైన పరిస్థితి ఉంటుంది ఇక్కడ. 8.5 కోట్లు బకాయిలు కట్టించుకోలే. అట్లా 94 crores బకాయిలు ఉన్నాయి మున్సిపల్ ట్యాక్సులు, ప్రాపర్టీ ట్యాక్సులు నిజామాబాద్ టౌన్లో. మొత్తం కరప్షను. ఒకటి 1 yearకి 94 crores అంట. టోటల్ ఎంత ఉందో బకాయిలు ఇప్పటికి? లాస్ట్ ఇయర్ 25-26కి 94 crores. సో మీరు వస్తే అఫ్ కోర్స్ కలెక్ట్ చేస్తాం. ఇప్పుడు మా భయానికే కలెక్ట్ చేశారు కదా 8.5 కోట్లు. అధికారంలో కాంగ్రెస్ ఉంది కదా ఇక్కడ, మరి వాళ్ళని కాకుండా మీరు వచ్చిన ఏం ఉపయోగం ఉండదేమో అంటున్నారు కదా. 3 ఏళ్ళు మేమే ఉంటాం కాబట్టి మాకే. ఒక్క సంవత్సరంలో 100 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్లు వస్తుంటాయి, బకాయిలే కఠినైన ఉంటాయి. ఇంకా 100 కోట్ల ఇక్కడ ట్యాక్స్లే వచ్చినాక ఈయన దగ్గర లొట్టపీస్ ఉందా? ఏడున్నది ఫండ్? ఎక్కడుంది ఫండ్? ఎక్కడుంది? ఎవరికి ఇస్తుండు ఫండ్? 3 లక్షల కోట్ల బడ్జెట్. మా ఆందాన్ని మేము ఖర్చు చేసుకుంటే, ఏం అవినీతి లేకుండా నీట్గా పని చేసుకుంటే సరిపోతుంది. నిజామాబాద్ అద్దం లెక్క చేసుకోవచ్చు. బాగా ఫోకస్ చేసినట్టుంది బీజేపీ మొన్న సర్పంచ్ ఎలక్షన్స్, అంత ముందు ఎలక్షన్స్ కంటే, జూబ్లీహిల్స్ వీటి అన్నింటికంటే. ఎందుకు నార్త్ మీద బాగా ఫోకస్ చేశారు? అంటే మీ హైకమాండ్ లీడర్లు వచ్చారు, ఫడ్నవీస్ వచ్చిండు, అంతకుముందు జాతీయ అధ్యక్షుడు మహబూబ్నగర్కి వచ్చిండు. కొంత కాదు ఈ ఎలక్షన్లో కొంత కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టినట్టు. సర్పంచ్ ఎలక్షన్లలో మేము పెద్ద ఇన్వాల్వ్ కాలేదు. సర్పంచ్లు వాళ్ళ సొంతంగా గెలిచిన వాళ్ళందరూ బీజేపీ కార్యకర్తలు చాలా మంది. జూబ్లీహిల్స్ మీద కాలేదు, వేరే ఎలక్షన్స్ మీద పెద్దగా ఈ 2 ఏళ్లలో ఫోకస్ చేయలే. జూబ్లీహిల్స్ నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఈ కార్పొరేట్ ఎలక్షన్లో డెఫినెట్లీ వీఆర్ ఫైటింగ్ ఆన్ పార్టీ సింబల్. ఎట్లా కొట్లాడుతున్నాం మీరు చూస్తూ ఉన్నారు కదా. ఎనీ ఛాలెంజ్ టు ఎనీబడి? ఏముందండి ఛాలెంజ్? నిజామాబాద్ వస్తుంది రాదు సవాల్. మా కార్పొరేషన్లో ఛాలెంజ్ ఏం లేదు, నో ఛాలెంజ్. విల్ విన్ వితౌట్ ఎనీ ఛాలెంజ్. ఓకే, చూద్దాం ఏం జరుగుద్దో. 13th వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ధర్మపురి అరవింద్ గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలివేలు.